హాయ్ అండి. ఎండాకాలం వచ్చిందంటే పప్పు, సాంబారు వీటిల్లోకి మనం వడియాలు, ఉప్పు మిరపకాయలు, దోసరుగులు రకరకాలు చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా! ఊరగాయలు అన్నీ గూడా. నేనైతే ఈరోజు వీడియోలో కాకరకాయ చిప్స్ చేశాను. అస్సలు చేదనేదే ఉండదు. చాలా బావుంటాయి. చిప్స్ కాదండి, ఉరుగులు అంటాం మేమైతే. కాకరకాయ ఉరుగులు అంటాము. ఉరుగులు అంటే చాలా మందికి తెలీదంట. అందుకని చిప్స్ అన్నాను నేను. ఇవైతే చేశాను. చాలా బావున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ చేసుకోవటము. పప్పు, సాంబార్ గానీ, పెరుగులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇవి కాసి నేంచి పెట్టుకున్నామంటే ఇంకా ఏ కూర చేసుకున్నా గూడా నంచుకోవడానికి బావుంటాయి. ఇప్పుడైతే కాకరకాయలు కూడా రేట్ తక్కువున్నాయి గాబట్టి ఇలాంటి ఉరుగులు ఇవన్నీ చేసి పెట్టుకోవచ్చు. ఇదండి నేను కేజీ కాకరకాయలు తెప్పిచ్చాను. కాసినైతే కూర చేసేసాను. ఇంకో కొంచెం ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో పెడితే మాగిపోతాయని చెప్పి ఉరుగులైతే చేసి పెట్టుకున్నాను. అంటే ఎప్పుడు కూరగాయలు తెచ్చుకుంటే మిగిలిన కూరగాయలతోటి ఇలాగా ఉరుగులు ఇలాంటివి చేసి పెట్టుకుంటాను వేస్ట్ పోకుండా. ఇవే కాదు పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు. పైనుండే చెక్కులాగా బరకగా ఉంటుంది కదా! అదంతా తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీటిని. ఇవి ఇలా రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. మనం పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పొడుగ్గా కట్ చేసామంటే గింజలన్నీ పోతాయండి. గింజలు చాలా మంది తినలేమని తీసేస్తారు గానీ అసలు ఆ గింజలు వేపుకుంటే భలే ఉంటాయి. ఇదండి నేనైతే ఇలా రౌండ్‌గా చిన్నవి కట్ చేసుకున్నాను. దీంట్లో అయితే మనం ఊరమిరపకాయలు ఎట్లా వేసుకుంటామో సేమ్ అంతేనండి. ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం ఉప్పు మిరపకాయలకి ఉప్పు, మజ్జిగ వేసి ఊరబెట్టుకుంటాం కదా! సేమ్ అంతే. కాకపోతే దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే కాకరకాయలు కదా! కొంచెం పసుపు కలర్‌గా బావుంటాయి ఊరే వరకు. తర్వాత దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకోండి. లేదంటే కొంచెం నీళ్లు వేసుకొని ఒక నిమ్మల వద్దైనా పిండేసుకొని ఒక 3 రోజులు దీన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఊరబెట్టేసుకోవాలి. ఇలా ఊరబెట్టేసుకొని ఆ మజ్జిగంతా తీసేసుకొని కాకరకాయల వరకు ఎండలో ఎండబెట్టేసుకుంటే ఒక 4, 5 రోజులకి మంచిగా ఎండ కాస్తుంది కాబట్టి ఒక 3 రోజులకే ఎండిపోతాయి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వేయించుకున్నామంటే సరిపోతుంది. నేను వడియాలు, మిరపకాయలతో పాటు ఇవి కొద్దిగా వేయించి పెట్టాను. మా ఇంట్లో పెరుగన్నంలోకి బాగా తింటారండి ఇవైతే. కూర కోసం తెప్పించాను కాబట్టి కొంచెం ఉంటే కొద్దిగా చేసి పెట్టాను. ఈసారి అయితే కొంచెం ఎక్కువ చేసి పెట్టాలి. ఎండలు బాగా కాస్తున్నాయి కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. అస్సలు చేదు ఉండవు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయి. పైన కొద్దిగా ఉప్పు, కారం చల్లుకున్నామంటే ఒట్టి కూడా తినేయొచ్చు. చాలా సింపుల్ కదండీ. కాకరకాయలు పైన చెక్కు తీసుకోవడం, కట్ చేసుకోవడం, ఉప్పు, మజ్జిగ, పసుపు వేసి ఊరబెట్టుకోవడం, ఎండబెట్టుకొని డబ్బాకు పోసుకోవడం. అంతే సింపుల్.